తెలంగాణ జిల్లాలో వేసవి కాలంలో వడగండ్ల వానలు సర్వసాధారణం. 4-5 రోజుల క్రితం ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో అకాల వర్షాలు, కొన్ని చోట్ల వడగండ్ల వానలు కూడా కురిశాయి. ఈ వడగండ్లకు వరి, మొక్కజొన్న, మిర్చి, మామిడి, పలు కూరగాయ పంటలు సాగు చేసిన రైతులు కడగండ్ల పాలయ్యారు. ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వేసిన నువ్వు, వరి పైర్లు ఈ వర్షాలకు బాగా దెబ్బతిన్నాయి. పెరుగుదల నుంచి పూత దశ వరకు ఉన్న ఈ పైర్లను కాపాడుకోవడానికి అకాల వర్షాలు, వడగండ్ల అనంతరం ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జగిత్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త రజనీకాంత్. పంటలంటే ముఖ్యంగా ఇప్పుడు వరి, నువ్వులు, ఇవి ఎక్కువ పప్పు దినుసులు కొన్ని రకాలు పెసర్లు కానీ మినుములు కానీ దాదాపు ఇవి రైతుల పొలాల్లో ఉన్నాయండి. వీటి మీద చాలా వరకు ఈ అకాల వర్షాలు చాలా వరకు ప్రభావం చూపించాయి. ముఖ్యంగా మనం నువ్వులు చూసుకున్నట్టయితే నువ్వులు ఎక్కువ వర్షం వల్ల విరిగి పడిపోవడం జరిగిందండి. నువ్వు చేనులో నీళ్ళు ఆగి ఉండడం జరిగింది. ఈ నీటిని మనం ఏంటంటే మొత్తం తీసివేయాలి, లేకపోతే నువ్వు చేను మొత్తం ఎండిపోయే ఆస్కారం ఉంది. నీటిని మొత్తం తీసేసి దానికి మనము వేరు వ్యవస్థ దగ్గర డ్రెంచింగ్ అంటాం దీన్ని, అంటే మొక్క మొదళ్లలో సిఓసి అంటాము, 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. అలాగే మెటలాక్సిల్ అనేది ఉంటుంది, ఇది 1 గ్రాము లీటర్ నీటిలో కలిపి ఆ మొక్క మొదలలో పిచికారి చేసుకున్నట్టయితే వేరు ద్వారా వచ్చే శిలీంధ్రాలు అవి కొంచెం మనం నివారించుకోవచ్చు. అంతేకాకుండా కొన్ని పూత దశలో ఉన్నాయి, అంటే పూత రాలుతుంది, అలాంటప్పుడు మనం కొంచెం 99 ఏమన్నా స్ప్రే చేసుకున్నట్టయితే మళ్ళీ పూత రావడానికి కొంచెం ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు రానున్న రోజుల్లో ఈ నువ్వు పంట చూసుకున్నట్టయితే పొడి వాతావరణం పెరిగే ఆస్కారం ఉంది. ఈ పొడి వాతావరణం వల్ల నువ్వులలో ముఖ్యంగా ఏమంటారు పౌడరీ మిల్యూ అంటాము, అంటే బూడిద తెగులు అంటాము. ఈ బూడిద తెగులు అంటే ఆకుల మీద, ఆకుల కింద తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల ఏమవుతుందంటే మొక్క దిగుబడి తగ్గే ఆస్కారం ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నట్టయితే మనము మైక్రోబుటాన్ అనే మందు దొరుకుతుంది, 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే ఈ పౌడర్ మిల్యూని నివారించుకోవచ్చు. అలాగే పొలంలో చూసుకున్నట్టయితే పొలంలో నీళ్లు బాగా ఆగున్నట్టయితే కొంచెం తీసివేసుకోవాలి. అంతేకాకుండా పొలంలో ఇప్పుడు పొడి వాతావరణం వల్ల మనకు బ్లాస్ట్ రావడానికి ఆస్కారం ఉంది. ఒక బ్లాస్ట్ వచ్చినట్టయితే మనము నాటివ మందులు ఉంటాయి, ఇలాంటి పిచికారి చేసుకున్నట్టయితే మనకు బ్లాస్ట్ని తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా లేటుగా నాటు వేసిన పొలంలో కాండం తొలిచి పురుగు కూడా వచ్చే ఆస్కారం ఉంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనము కొరాజిన్ అనే మందు దొరుకుతుంది, 60 మిల్లీలీటర్ పిచికారి చేసుకున్నట్టయితే మనం కాండం తొలిచి పురుగులను నివారించుకోవచ్చు. అంతేకాకుండా పొలంలో చూసుకున్నట్టయితే ఇప్పుడు గింజ దశలో ఉన్న పొలంలో ఏమైతే ఆకు మీద మచ్చ ఏర్పడి మామిపండు తెగులు వచ్చే ఆస్కారం ఉంటుంది. దీనివల్ల గింజ రంగు మారుతుంది. ఈ మారడం వల్ల రైతులకు నాణ్యత తగ్గి రేట్ అనేది సరిగా మార్కెట్లో. అలాంటప్పుడు రైతు ఏం చేయాలంటే ఒక టిల్ట్ అనే మందు చాలామంది తెలిసిందే, ప్రోపికోన్ జల్లెడ మందు, 1 మిల్లీలీటర్ నీళ్ళు కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనము చాలా వరకు ఈ మామిపండు తెగులను గింజ మీద మచ్చ రాకుండా నివారించుకోవచ్చు. అంతేకాకుండా అదే మన పప్పు దినుసులు పెసర కానీ మినుములు కానీ చూసుకున్నట్టయితే వాటి మీద కూడా పౌడరీ మిల్యూ అంటే బూడిద తెగులు వచ్చే ఆస్కారం ఉందండి. వీటి మీద వచ్చినప్పుడు కూడా మనము మైక్రోబుటాన్ మందు దొరుకుతుంది, నువ్వు కొట్టినట్టే దాన్ని 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే మనం బూడిద తెగులు నివారించుకోవచ్చు. అంతేకాకుండా గూడు పురుగు నువ్వులో కానీ లేకపోతే ఈ పెసర మినుములో కానీ గూడు పురుగు లాంటిది వస్తుంది. ప్రొఫెనోఫాస్ అయితేనేమో 2 ml లీటర్ నీటికి కలిపి, ఎస్ఫెట్ అయితే 1 గ్రామును లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్టయితే గూడు పురుగు నివారించుకోవచ్చు. ఒకవేళ పెసర మినుము లాంటివి లేట్గా సోయింగ్ చేసిన వాళ్ళు ఉన్నట్టయితే పూత కొంచెం రాలినట్టు ఉంటే కొంచెం 1919 స్ప్రే చేసుకున్నట్టయితే మరలా పూత వచ్చి కొంచెం దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ కాయ దశలో ఉన్నా కూడా ఈ 1919 స్ప్రే చేయడం వల్ల ఏమైందంటే గింజ సైజు పెరిగి బరువు పెరిగి ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉందండి.